ఈరోజు నేను ఈ విషయంలో ఇదే సంవత్సరం 15th నాడు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అనేక సార్లు కేంద్ర మంత్రిని కలిశాను. మెట్రో సెకండ్ ఫేజ్ వేగవంతం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చురుకుగా పనిచేయాలని చెప్పి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ఐఆర్ఎఫ్సి గురించి కూడా వీరు మాట్లాడారు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము మరి 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. అంతేకాని ఐఆర్ఎఫ్సితో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈరోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను ఫోన్లో. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే మెట్రో 1కు కానీ మెట్రో 2కు కానీ మెట్రో 1 ఎల్ఎన్ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు మరి ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వము ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయము ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పారు. ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తూ ఉన్నాయో అన్ని మెట్రోలు తీసుకున్నటువంటి అప్పులు కానీ రుణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించాలి మిగిలిన డబ్బులు. కానీ ఇక్కడ ఈ ఒప్పందంలో ముందుగా ఐఆర్టీసీకి చెల్లిస్తాం వచ్చినటువంటి ఆదాయంలో అన్నప్పుడు నేను ఒకటే ప్రశ్నించాను ముఖ్యమంత్రి గారికి, ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య ఇస్తుంది. ఇప్పటికే మీ ఫేజ్ 1 కూడా నష్టాల్లో ఉంది. కాబట్టి ముందుగా ఆపరేషన్ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి దానికి ఫైనాన్షియల్ సిస్టమ్ ముందు ఫిక్స్ చేసుకోండి, వచ్చినటువంటి ఆదాయాన్ని దాన్ని ఖర్చు పెట్టండి, మిగిలిన ఆదాయము మీరు మరి రేపు సెకండ్ ఫేజ్కు తీసుకున్నటువంటి రుణాల విషయంలో కావచ్చు, ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి 13,527 కోట్ల రూపాయలు కావచ్చు, దానికి మీరు సర్దుకోండి అని చెప్పాను. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ చిన్న సమస్య దీన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. అవసరమైతే రెండు ప్రభుత్వాలు ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దీన్ని మరి అధికారుల మధ్యలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర చర్చల ద్వారా కానీ దీనికి ఒక అంగీకారము ఆమోదయోగ్యం చేసుకోవాలి తప్ప ఇది ఎవరి మీదనో రుద్దేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇదే మెట్రో విషయంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలైన్మెంట్ మార్చాలని ఒక 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన దుందుడుకు విధానంతో మరి ఈరోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది
ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు లేవు. నాకు తెలంగాణ అభివృద్ధి జరగాలి, మా హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి లాగా వితండవాదం చేయం. గతంలో కేసీఆర్ ఎక్కడైతే మాట్లాడారో నా పట్ల, ఈయన అవన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా ఆయనను మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఎట్లా అనలేదా, నేను అన్నానా? ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుందంటే, అసలు తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 సంవత్సరాలుగా అక్కడ ప్రభుత్వమే లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇక్కడ ప్రజలే లేరు. నేను వచ్చిన ఈ 2.5 సంవత్సరాలుగానే ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజలు ఓట్లేశారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనే విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అది మంచి సాంప్రదాయం కాదు. ఈరోజు విమర్శించడం కోసం, మీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? 420 సబ్ గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? మీ డిక్లరేషన్స్ ఎక్కడ పోయాయి? దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం, కానీ అది ఆపే ఆలోచన కానీ ఆపేటువంటి విధానం కానీ మా ప్రభుత్వంలో లేదు. ఆపేటువంటి సంస్కృతి మీకు ఉండొచ్చు, ఆపేటువంటి ఆలోచన మాకు ఏనాడు రాదు, భవిష్యత్తులో కూడా రాదు. తెలంగాణకు ఏ ఒక్క రూపాయి వచ్చినా కూడా అందరికంటే ముందు సంతోషపడే వ్యక్తి నేను. అది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎవరి మెప్పు కోసమో మేము చేయం. ఒక్కొక్క ప్రాజెక్టు కోసమో ఇక్కడ మా ఢిల్లీలో ప్రత్యేకమైన ఆఫీస్ పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా అనేక విషయాలు మానిటరింగ్ చేస్తాం. మేము చెప్పం చాలా సోషల్ మీడియాలో కానీ ప్రెస్ కానీ, ముందు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాతనే చెప్తాం. అంతే తప్ప ఈరోజు ఈ రకంగా మరి ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్చించుకోవాల్సినటువంటి అంశాలు, చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అంశాలు మరి వాళ్ళు రాకుండా నా మీద రెట్టేటువంటి ప్రయత్నం చేయడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను మరొకసారి ఈరోజు చెప్తున్నానంటే రేవంతుడి కోసం చెప్పడం లేదు, తెలంగాణ ప్రజల కోసం చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఒక తప్పుడు సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఒక తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఈ రకంగా తెలంగాణ ప్రజలకు నేను ఈ విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను తప్ప ముఖ్యమంత్రి గారు కాదు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు రావాలనుకున్నా, ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కలవాలనుకున్నా నేను మీతో రావడానికి, తెలంగాణ ప్రభుత్వం తరఫున మీతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.